కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని గన్నేరువరంలోని మైలారం గ్రామాన్ని కలుపుతూ వంతెన నిర్మాణం కోసం పోరాడుతున్న నేతలు ఇవాళ మరోసారి కరీంనగర్ కలెక్టరేట్ వద్ద సంకల్ప దీక్ష పేరుతో ధర్నా చేపట్టారు. లోయర్ మానేరు డ్యాం మీదుగా వంతెన నిర్మాణం చేయాలని చాలా కాలంగా వీరు పోరాటం చేస్తున్నారు. అయితే కేంద్ర సర్కార్ రీసెంట్ గా వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ తాము అడుగుతున్న ప్రాంతంలో కాకుండా కొందరు రాజకీయ నేతల భూములకు ప్రయోజనం కలిగేలా మరో చోట కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గన్నేరువరం మండలంలోని మైలారం గుట్ట నుంచి కరీంనగర్ సప్తగిరి కాలనీ శ్మశాన వాటిక వరకు వంతెన నిర్మాణం చేస్తే 150 గ్రామాలకు కరీంనగర్ రావడానికి దూరం తగ్గుతుందని చెప్పారు. ఇప్పటికైనా తమ పోరాటం మేరకు గ్రామస్తులందరికీ అనుకూలంగా ఉండే చోట వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే సర్కార్ తమ నిర్ణయాన్ని మార్చుకొని మైలారం కరీంనగర్ మధ్య లోయర్ మానేరు డ్యాం మీదుగా వంతెన నిర్మించాలని కోరారు. అనేది మైసమ్మ గుట్ట నుండి వేయాలి, మైసమ్మ గుట్ట నుండి నేరుగా గన్నేరు వేయాలి. రాజకీయ నాయకులు అవసరం కొరకు వేసుడు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా వేయాలి. మేము విద్యకు వైద్యానికి దూరం అవుతుంది, మేము ప్రజలకు ఉపయోగపడే విధంగా వేయమని చెప్తున్నాం. 13 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. విద్యకు వైద్యం లేక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. కాబట్టి రాజకీయ నాయకులు మీ అవసరం కొరకు కాకుండా ప్రజల అభిప్రాయం తీసుకొని నాయకుల అభిప్రాయం తీసుకొని బ్రిడ్జి మైసమ్మ గుట్ట నుండి వేస్తేనే ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడనో ఎలుగంతల కిలోనో చొక్కరాపల్లి అయితే మాత్రం మేము ఊకునేది లేదు. దేనికైనా పోరాటం చేస్తాము. ఒకవేళ మీరు అక్కడ వేస్తా అంటే మేము చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. మైసమ్మ గుట్ట నుండి ఎత్తున వేయరు, లేకపోతే మాత్రం మేము ఊకోము. ఎట్టి పరిస్థితుల్లో మైసమ్మ గుట్ట నుండి వేయాలి. ఎందుకంటే ఆలోచించాలి నాయకులు. చొక్కరాపల్లి ప్రపోజల్ పెడుతుర్రు, మన ఎలుగంతల నుండి ప్రపోజల్ పెడుతుర్రు. అది ఏ మాత్రం పనిచేయదు. 100 కోట్లు అనేది దుర్వినియోగం అవుతాయి. కాబట్టి గౌరవ కేంద్ర మినిస్టర్ గారు, గౌరవ కేంద్ర ఎమ్మెల్యే, మన గౌరవ ఎమ్మెల్యే గారు మైసమ్మ గుట్ట నుండి శ్మశాన వాటిక వరకు బ్రిడ్జి కిలోమీటర్ పావు అయితే ఈ 3 మండలాలకు ఉపయోగపడుతుంది. హైదరాబాద్ 30 కిలోమీటర్లు తగ్గుతుంది, నిజామాబాద్ 30 కిలోమీటర్లు తగ్గుతుంది. ఒకవేళ మీరు అక్కడి నుంచే బ్రిడ్జ్ చేస్తా అంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం. మా శవాల మీదకి పోయి మీరు ఆడ శంకుస్థాపన చేయరు. మరి 40 ఏండ్ల నుండి 3 మండలాల గ్రామ ప్రజలు వనవాసం వెళ్ళదీస్తున్నారు. 2 గంటల ప్రయాణము, 40 కిలోమీటర్ల దూరము, విద్యకు, వైద్యానికి, ఆరోగ్యానికి, వ్యవసాయ రంగానికి అన్నిటికీ చాలా నష్టపోతున్నారు. 1 కిలోమీటర్ తేడా కోసం కేబుల్ బ్రిడ్జి కట్టమని ఎవరు అడగలేరు, కానీ కట్టినందుకు చాలా సంతోషం. 3 కిలోమీటర్ల దూరం కోసము చింతకుంట నుండి ఎలుగంతలకు బ్రిడ్జి కడుతున్నారు, ఎవరు అడగలేరు, కానీ కట్టినందుకు సంతోషము. 40 కిలోమీటర్లు ఎటు కరీంనగర్ రానికి 2 తొవ్వలుండే, ఒకటి గుండ్లపల్లి నుండి, మరొకటి పొత్తూరు నుండి 2 తొవ్వలు ఉన్నాయి. ఏ తొవ్వ నుండి పోయినా 40 కిలోమీటర్లు పడుతుంది, 2 గంటల ప్రయాణం పడుతుంది. విద్యకు, వైద్యానికి బాగా దూరం అవుతుంది. గన్నేరువరంలో ఉన్న ఒక యాస్వాడ, మైలారం మధ్యలో ఒక మైసమ్మ గుట్ట ఉన్నది. మైసమ్మ గుట్ట నుండి కరీంనగర్ సప్తగిరి కాలనీ గారికి వేసినట్టయితే, 1 కిలోమీటర్న్నర బ్రిడ్జి వేసినట్టయితే 10 కిలోమీటర్ల దూరము దగ్గర ఉంటుంది. 30 కిలోమీటర్ల తేడా తగ్గిపోతుంది. దానికోసం 10 కిలోమీటర్లలో 10 నిమిషాలలో కరీంనగర్ విద్యకు, వైద్యానికి, అన్ని రంగాలకు ఉపయోగం ఉంటుంది. 3 మండలాల 150 గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది అని మేము కోరుకుంటున్నాం.